ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారని మాట్లాడుతున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని అడిగారు అనుకోండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయొచ్చు కదా. ప్రభుత్వానికి ఏం నష్టము? నిజంగానే ఎన్కౌంటర్ అనుకోండి, వాడు జడ్జి తెలుస్తాడు కదా. అంటే దాన్ని చేయడానికి ఏం సమస్య అని అంటే ఎక్కడ మనకు అంటే అంటే నాలాంటి వాళ్ళకి ఎందుకు బాధ కలుగుతుందంటే, మన తెలంగాణ వస్తే కొంత మెరుగైన పాలన ఉంటుంది కదా, మనవాళ్ళు కదా, మనవాళ్ళని అనుకోండి, మనవాళ్ళు కదా, మన ముఖ్యమంత్రి కదా అని మా జయశంకర్ అనేవాడు. మన ముఖ్యమంత్రి ఉంటాడు కదా, మన హోంమంత్రి ఉంటాడు కదా. మన ముఖ్యమంత్రి మన హోంమంత్రి అంటే మన తెలంగాణ ప్రజలు, అమ్మాయి తెలంగాణ అమ్మాయి కదండి, తెలంగాణ ఉద్యమంలో తిరిగిన అమ్మాయి కదా, ఆ అమ్మాయిని ఇలా చంపడం అనేది మనం ఎన్నడూ అట్లా ఊహించలేదు. చంపిన పద్ధతి చాలా పైశాచికంగా. కనుక మనం ఎప్పుడు కూడా అంటున్నంటే ఎన్కౌంటర్ లేని తెలంగాణ అని ఎన్టీ రామారావు గారు ప్రకటించినప్పుడు ఎన్కౌంటర్లు ఆగిపోయాయి, చెన్నారెడ్డి ప్రకటించినప్పుడు ఆగిపోయాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్కౌంటర్లు ఉండవు అన్న తర్వాత 10 నెలలు 1 సంవత్సరం ఎన్కౌంటర్లు లేవు. అంటే ఏమిటి, ఎన్కౌంటర్లు ఎప్పుడు జరుగుతాయంటే పోలీసు వాళ్ళకి పైనుంచి కొంత అనుమతి ఉంది, పైన వాళ్ళు అంగీకరిస్తున్నంటేనే చేస్తారు, లేకపోతే వాళ్ళు చెయ్యరు. రాజకీయంగా ఆదేశాలు ఇవ్వాలి. ఎక్కడైతే వీలుంటుందో అక్కడ అరెస్ట్ చేయడం, వాళ్ళని ట్రయల్ చేయడము, న్యాయ వ్యవస్థ వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తుందో దాన్ని వాళ్ళు అనుభవించడము, అది వాళ్ళు చేయవలసింది. ఎవరైనా, అది మావోయిస్ట్ అయినా ఎవరైనా అది చేయవలసింది. కానీ పట్టుకొని చంపడం, ఏకపక్షంగా చంపడం అనేది రాజ్యానికి మంచిది కాదు, తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదు. నేను అందుకని మళ్ళీ చరిత్ర ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, 100 ఏళ్ల తర్వాత చరిత్ర రాస్తే ఈ మొదటి క్యాబినెట్ ఎటువంటి పరిపాలన అందించిందని రికార్డ్ అవుతుందండి. ఆ సెన్స్ ఆఫ్ హిస్టరీ లేకపోవడం ఏంటి అసలు, ఆ చారిత్రక స్పృహ లేకపోవడం ఏంటి అసలు. అందుకని ఇప్పటికైనా మనం తెలంగాణ ప్రభుత్వానికి, తెరాస పార్టీకి మేము చేతులెత్తి ఏం చెప్తున్నామంటే, అయ్యా ఎన్కౌంటర్ లేని తెలంగాణ మాకు ఇవ్వండి, అందుకొరకే మిమ్మల్ని గెలిపించామని కూడా స్పష్టంగా చూడొచ్చు మనం. హరగోపాల్ చెప్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు కార్యకర్తలు, నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా కొంత అరెస్టులు కొనసాగుతున్నాయి. అరెస్టులు కొనసాగినటువంటి పరిస్థితి ఎట్లా చేస్తారు సార్? అరెస్టులు కొనసాగినటువంటి పరిస్థితి ఏం చెప్తారు సార్? అంటే ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తేడా లేదు. ఉమ్మడి రాష్ట్ర పోలీసులైనా తెలంగాణ పోలీసులైనా ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం అలాగే ప్రవర్తిస్తుంది. మాకుండే ఇబ్బందుల పోలీస్ యంత్రాంగంతో కాదు, మా కంప్లైంట్ అంతా మాకు రాజకీయ వ్యవస్థ మీద, ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ మీద మా కంప్లైంట్. ఎందుకంటే వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, ఇది మన తెలంగాణ ప్రజలు, ఈ ప్రజలు పోరాడి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, ఈ ప్రజలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రజలతో మీరు అసలు చాలా ప్రజాస్వామ్యంగా ఉండాలి అని వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఏం చేయరు. ఇది మనం అనవసరంగా దాన్ని వాళ్ళు ఒకవేళ ఇదైపోయి వాళ్ళంతా వాళ్ళకేంటంటే ఇది కంట్రోల్ చేయాలి. ఎన్కౌంటర్ పై దర్యాప్తు కొనసాగడం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. చివరిగా వచ్చినటువంటి హరగోపాల్ని కూడా పోలీసులు ఇక్కడ నుంచి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 400 నుంచి 500 మందిని సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి కొంత ప్రశాంతంగా కనిపించినా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత మరెవరైనా ఇక్కడికి ఆందోళన కోసం వస్తారు అనేటువంటి ఒక భయం పోలీసుల్లో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.